2025 శ్రావణమాసం జూలై 25వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 25న ప్రారంభమై ఆగస్టు 23న ముగుస్తుంది. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ రోజుల్లో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపద, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. శ్రావణమాసం లక్ష్మీదేవికి ఎందుకు ముఖ్యమో మరికొన్ని వివరాలు. 1. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం. శ్రావణమాసం లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ సమయంలో పూజలు, వ్రతాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. 2. వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలోని శుక్రవారాలలో వరలక్ష్మీ వ్రతం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సంపద, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. 3. మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. ఇది లక్ష్మీదేవి అవతారమైన గౌరీదేవికి అంకితం చేయబడింది. 4. శ్రావణ శుక్రవారాలు. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు ఎంతో అనుకూలమైనవి. ఈ రోజుల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం ఉంటాయని నమ్ముతారు. ఇంకా 5. సోమవారాలు శివపూజ. శ్రావణమాసంలో సోమవారాలు శివపూజ చేయడం కూడా విశేష ఫలితాలనిస్తుంది.